హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి అండ్ ప్రేమ్ని ఎలా అయినా చంపాలి అని గుణ ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి కాలేజ్ డే ఫేర్వెల్ రోజునే ప్రేమ్ బైక్లో పెట్రోల్లో ఒక కెమికల్ని కలపాలి అని అనుకుంటాడు. ఆ కెమికల్ కలిపితే సడన్గా బైక్లో నుండి మంటలు వస్తాయి. అలా మంటలు వచ్చాయి అంటే ఖచ్చితంగా తను పైకి పోతారు. ఇద్దరు చస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు గుణ. ఇది ఇలా ఉండగా కాలేజ్లో ఫేర్వెల్ డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫేర్వెల్ డేలో ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కోలీగ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చామంతి స్టేజ్ పైకి వచ్చి ఫేర్వెల్ డే అంటే అందరూ ఆటలు పాటలు కేవలం స్నేహితులతో పంచుకున్న తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అనుకుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు మనకి చదువుని చెప్పి మనకి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి కొవ్వొత్తిలా కరిగిపోతున్న టీచర్స్కి మనం పాదాభివందనం చేయాలి. ఇదే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఫేర్వెల్ అని చామంతి చెప్పడంతో ఇంకా టీచర్స్, స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెంటనే ఇంకో ప్లేట్ తీసుకొచ్చి టీచర్స్ అంటే ప్రేమ్ కానీ, ప్రిన్సిపల్ కానీ ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళందరి కాళ్ళని కడుగుతారనమాట స్టూడెంట్స్ అందరూ. అదంతా చూస్తూ ప్రేమ్ చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు చామంతిని చూసి. అదంతా చూస్తూ గుణ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే అలా ఎవ్వరూ చూడకముందే ప్రేమ్ బైక్ దగ్గరికి వెళ్ళి ఆ కెమికల్ని కలిపేస్తాడు. సో ప్రేమేమో ఇంటికి త్వరగా వెళ్ళాలి అని బైక్ స్టార్ట్ చేస్తూ చామ్ రా చామ్ వెళ్దామని అంటారు. ఇంకా చామంతి ఏమో బైక్ పాపం స్టార్ట్ అయ్యే లోపు ఇంకా బైక్లో నుండి మంటలు వస్తాయి. ప్రేమ్కి ఆ మంటలు అంటుకుంటాయి. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ప్రేమ్ బాబు అని అరుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అయితే ఇంకా అలా బైక్ పై నుండి కింద పడిపోతాడు. ప్రేమ్కి చాలా గాయాలవుతాయి. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ బాబు అని చెప్పి ప్రేమ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. అదంతా చూస్తూ గుణ ఎస్, ఇప్పుడు వాడు ఖచ్చితంగా పైకి పోతాడు. అయినా ఈ చామంతి కూడా వాడి బైక్ ఎక్కుతుంది అనుకున్నా. గాడ్, ఎందుకు ఇద్దరిని ఒకేసారి లేపేసేదాన్ని కదా, ఇలా చేసావేంటి అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుణ. ఇంకా నిషా, చామంతి, రమాదేవి, హర్షవర్ధన్ అందరూ హాస్పిటల్కి అయితే రీచ్ అవుతారు. ప్రేమ్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ బయటకు వస్తారు. సార్, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది చామంతి. అతనికి కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. స్కిన్ అనేది తనకి బాగా టియర్ అయింది కాబట్టి ఒకవేళ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆయనకి చాలా సేవలు మీరు చేయాలి అని అంటారు. తప్పకుండా సార్, తప్పకుండా అని అంటుంది చామంతి. పాపం ప్రేమేమో అలా ఇంకా కళ్ళు తెరిచి చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది చామంతి. ఇంకొక 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పేసరికి పాపం చామంతి ఏమో అలా చూస్తూ ఉంటుందన్నమాట. చూసి వెంటనే దేవుడి గుడి దగ్గరికి అంటే చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అమ్మ అని తాళి బయటికి తీసి ఆ రోజు వట సావిత్రి వ్రతాన్ని నేను ఎంతో నిర్ణయంగా నిశ్చయంగా పూర్తి చేశాను. కానీ నాకెందుకు ఈ కష్టాలు? ప్రేమ్ బాబుకి అనుకోకుండా ఎందుకు ఈ సమస్యలు? ప్రేమ్ బాబు ఎలా అయినా బ్రతకాలి, ప్రేమ్ బాబు సంతోషంగా ఉండాలి అని చెప్పి పాపం చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చామంతి. ఇంకలా చామంతి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరైతే సాక్షాత్తు అమ్మవారు ఉంటారో, కుంకుమ భరిణె ఇచ్చిన అమ్మవారు ఉంటారో ఆ అమ్మవారైతే ఉంటారు. బిడ్డ చామంతి, కంగారు పడద్దు, బాధపడద్దు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది చామంతి. నన్ను ఏం చేయమంటారమ్మా, ఏం చేయమంటారు? నువ్వు అనుకుంటున్నట్టు నీ భర్తకి ఏమీ కాదు. నీ భర్త ఎంతో సంతోషంగా బయటికి తిరిగి వస్తాడు. కానీ నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే ఈ సమస్యలన్నీ వచ్చేవి మీ ఇద్దరి బంధం బలపడ్డానికే కానీ మీ ఇద్దరి బంధం తొలగిపోవడానికి కాలేదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని అంటారు. అమ్మ అని అంటుంది. ఇదిగో ఈ పసుపు కుంకుమ, వీటితో నువ్వు ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమల్ని సమర్పించు. నీ పసుపు కుంకాలని అమ్మవారే
కాపాడతారు, సరేనా అని చెప్పి ఇంకా అలా పాపం చామంతికి ఇచ్చి అక్కడిని వెళ్ళిపోయి మాయమైపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇది ఇది నిజమా లేకపోతే అబద్ధమా అని చెప్పి ఇంకా పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. ఇంకా పాపం చామంతి అయితే గుడికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ దేవుడికి ప్రదక్షిణలు అయితే చేస్తుంది. 108 ప్రదక్షిణలు చేసి ఇంక అమ్మవారికి పసుపు కుంకుమలని సమర్పిస్తుంది. సమర్పించి ఆ కుంకుమని తీసుకువెళ్ళి ప్రేమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది చామంతి. అప్పుడే నిషా, ఏయ్ ఆగవే, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నిషా, పక్కకి జరుగు, నేను నేను ఈ కుంకుమని వెంటనే ప్రేమ్ బాబుకి పెట్టాలి, ఆపరేషన్ జరిగే ముందే పెట్టాలి అని అంటుంది. ఏయ్ అదంతా నీకెందుకు, తప్పుకోవే అని అంటుంది. ఇంక వెంటనే చాలా కోపం వస్తుంది చామంతికి. నిషా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి నేను నిన్నేమీ అనటం లేదు, మర్యాదగా తప్పుకుంటావా తప్పుకోవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంక వెంటనే చంద్రిక, అమ్మ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది, నా మాట వినండి, రండమ్మా అని చెప్పి ఇంకలా చంద్రిక నిషా నాకు వెళ్ళిపోతుంటే చామంతి పాపం అలా ప్రేమ్కి వెళ్ళి కుంకుమని పెడుతుంది. ఇంకా పెట్టి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తుందనమాట చంద్రిక. చామంతి ఏమో ప్రేమ్ని తల నిమురుతూ, బాబు మీకేమీ కాదు, నేనున్నాను, నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకుంటాను, మీరు కంగారు పడకండి బాబు అని చెప్పి పాపం చామంతి అయితే అలా ఇంకా ప్రేమ్ని ప్రేమగా చూసి బయటికి వచ్చేస్తుంది. ప్రేమ్కి ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకలా డాక్టర్ అయితే బయటకు వస్తారు. ప్రేమ్కి ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పేసరికి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట వెంటనే చామంతి. ఇంకా అలా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా చూస్తుంది చామంతి. పాపం హర్షవర్ధన్ కూడా, రే ప్రేమ్ నీకేం కాలేదురా, నువ్వు నువ్వు క్షేమంగా బయటపడ్డావు, నాకు తెలుసురా అని చెప్పి పాపం హ్యాపీగా ఇంకా హక్ చేసుకుంటారనమాట. అలా ప్రేమ్ని ఇంకా ప్రేమ్ పాపం అలా మెల్లగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రేమ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. చామంతి ప్రేమ్కి అన్ని పనులని దగ్గరుండి చేపిస్తూ ఉంటుంది. ఇంకా అలా పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట చామంతి. ప్రేమ్కి జ్యూస్ ఇవ్వడం, ప్రేమ్కి టాబ్లెట్స్ ఇవ్వడం, ప్రేమ్ని ప్రేమగా చూసుకోవడం, ప్రేమ్ నిద్రపోతుంటే మధ్యలో మెలకు వస్తే ప్రేమ్ని నిద్రపుచ్చడం, ఇవన్నీ చేస్తుంది చామంతి. ఇదంతా చూస్తూ నిషా చాలా కూల్గా ఉంటుంది. నిషా, ప్రేమ్కి అసలు హెల్త్ బాగాలేదు కదా, నువ్వేంటి ఇంత కూల్గా ఉన్నావు అని అడుగుతుంది రోజా. ఏముందక్క, ఆ చామంతి అన్ని పనులు చేస్తుంది కదా, ఇంకా తనతో నాకెందుకు చెప్పు, అయినా ఇంటి పని వాళ్ళే కదా పనులు చేయాలి, నేనెందుకు చేయాలి అని అంటుంది. ఇంకా వెంటనే అలా సైలెంట్గా ఉండిపోతుందన్నమాట రోజా. ఇంకదంతా చూస్తూ ఉంటుంది. వెంటనే చామంతి, ఛ, ఇంత ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారో అని ఆలోచిస్తుంటే అప్పుడే చంద్రిక చామంతి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చామంతి వైపు చూస్తూ, చామంతి, నేను నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, అడగచ్చా అని అంటారు. అయ్యో అదేంటత్తా అలా అంటున్నావేంటి, అడుగత్తా అని అంటారు. ఏం లేదు చామంతి, నువ్వు ప్రేమ్బాబుని పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. అత్త, ఇది నీకెలా తెలుసు అని అంటుంది. చామంతి, నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాలి అని చూడొద్దమ్మా, నేను నిజమే చెప్పాలి అనుకుంటున్నాను, నిన్నెప్పుడూ మోసం చేయాలి అని అనుకోవటం లేదు. చూడు చామంతి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు, రమాదేవి అమ్మగారి గురించి నువ్వు భయపడి ఈ నిజాన్ని చెప్పలేదని కూడా నాకు తెలుసు. కానీ రేపు పొద్దున నిజం బయటపడితే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అని అంటారు. అయ్యో, మీరు అలా అనుకోవద్దత్తా, నిజమే, వాళ్ళని ఏదైనా చేయొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజమత్తా, నాది ప్రేమ్బాబుది దేవుడు కలిపిన బంధం, ఆ దేవుడు కలిపిన బంధాన్ని మేము సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ అది జరుగుతుందా లేదా అనే విషయం మాత్రం నాకు తెలియదు అని చెప్పి పాపం అలా ఇంకా చామంతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక పాపం ప్రేమ్ చూస్తూ ఉంటాడు. చామ్, ఒకసారి లారా అని పిలుస్తారు. ఇంక అలా చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ బాబు, ఏమైంది అని అడుగుతుంది. చామ్,
నాకు నిజం చెప్పు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా? నీ మనసులో నాపై ఎంతో ప్రేమ ఉంది కదా? అందుకే నువ్వు ఆ ప్రేమని మర్చిపోలేకపోతున్నావు కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చామంతి షాక్లో ఉండిపోతుంది. "ఆ, బాబు, మీరు ఏం మాట్లాడుతున్నారు?" "చామ్, నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు. నాకు కేవలం నిజం మాత్రమే చెప్పు." ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే ప్రేమ్ చామంతి మెడలో ఉన్న తాళిని అలా ఇంకా బయటికి తీసి, "చామ్, నాకు తెలుసు చామ్, నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా? నేను కట్టిన తాళిని నువ్వు అలాగే ఉంచుకున్నావు కదా చామ్" అని అడుగుతారు. పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే ప్రేమ్ బాబు అని అంటుంది. "చామ్, ఇంక నువ్వు నాకేమీ చెప్పొద్దు. ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నాకు ఒకవైపు చాలా సంతోషంగా ఉంది చామ్. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వే. ఇన్ని రోజులు నా వెనకాల ఎవరు ఉండరని నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మనిద్దరికీ పెళ్ళవ్వాలని నేను ఎంతో బలంగా కోరుకున్నాను. ఆ పెళ్ళి ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా జరుగుతుంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వెప్పటికీ నాదానివే చామ్ అని పాపం ప్రేమైతే చామంతిని హక్ చేసుకుంటారు. ఇంకా చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ బాబు, ఈ విషయాన్ని మనం ఇప్పుడప్పుడే చెప్పొద్దు. ఎందుకంటే మనకి ఆ నిషా ఉంది కదా, ఆ నిషా కావాలనే మీపై నిందలు వేసింది. మిమ్మల్ని అందరూ అసహించుకోవాలని చేసేలా చేసింది. కాబట్టి నేను చెప్పేది ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. నిషా అమ్మ ప్రెగ్నెన్సీకి కారణం మీరు కాదు అనే విషయాన్ని నేను అందరి ముందు బయట పెడతాను. మీరు అందరి ముందు తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాను. ఆ తర్వాతే మన ఇద్దరి పెళ్లి గురించి మనం అయ్యగారికి చెప్దామని పాపం చామంతి అంటుంది. ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చామ్, నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్. ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుందన్నమాట చామంతికి. నిషా చామంతి ప్రేమ్కి దగ్గర అవుతుందనుకుంటా. కానీ వీళ్ళిద్దరూ అలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలా అయినా వీళ్ళని విడతీయాలి. ప్రేమ్కి ఎలా అయినా ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ప్రేమ్ కోలుకొని చెప్తాను కదా ఈ చామంతి విషయం అని ఇంకా నిషా అనుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే హర్షవర్ధన్ ఏమో ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, ప్రేమ్ ప్రేమ్ ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. అలాంటి ప్రేమ్ ఎందుకని ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు నిషా విషయంలో ప్రేమ్ చేసిన తప్పు నిజంగా తప్పు కాదు. అసలు ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతాను. అది నిజమవ్వాలి, నిజమై తీరాలి అని పాపం హర్షవర్ధన్ అలా ఆలోచిస్తుంటే ప్రేమ్ నిద్రపోతుంటే ప్రేమ్ దగ్గరికి వస్తారు. వచ్చి, నాన్న ప్రేమ్, నువ్వు ఎంతో మంచివాడివిరా, నీకెప్పుడు మంచే జరుగుతుంది అని ప్రేమ్ తనల వైపు నివినేసరికి ఒక్కసారిగా ఇంకా అమ్మవారి దయ వల్ల పెద్ద గాలైతే వస్తుంది. ఇంక వెంటనే అలా హర్షవర్ధన్ ప్రేమ్ వైపు చూసేసరికి ప్రేమ్ అలా ఇంకా తన షర్ట్ బటన్స్ అయితే ఇలా మొత్తం పక్కకు వచ్చేస్తాయి. ఇంకప్పుడే చామంతి అని గుండెలపై రాసి ఉన్నది కనబడుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్, నేను నేను చూస్తుంది నిజమేనా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. ఇది నిజమా కల? అంటే ప్రేమ్ ఇన్నాళ్ళు ప్రేమిస్తుంది చామంతినా? ఈ విషయాన్ని ప్రేమ్ నాతో చెప్పుకోలేక పాపం బాధపడ్డా? ఇప్పుడు నేను ఏం చేయాలి అని పాపం అలా ఆలోచిస్తూ, లేదు, నిషా విషయంలో ప్రేమ్ తప్పు చేసే అవకాశమే లేదు. కాబట్టి ఎలా అయినా ప్రేమ్కి చామంతికి పెళ్ళి జరగాలి అని గట్టిగా అంటే గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట వెంటనే హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రోజా ఏమో ఇంకలా రాజమణిహారం గురించి ఆలోచిస్తూ, రాజమణిహారాన్ని ఎలా అయినా సంపాదించాలి అనుకున్నాను, కానీ ఎక్కడ అవటం లేదే. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
ఎస్, ఉపేంద్ర గాడికి ఫేక్ రాజమణిహారాన్ని ఇచ్చేస్తారు. అప్పుడు వాడి దరిద్రం వదిలిపోతుంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.